అదే హెయిర్ స్టైలిష్గా ఉండాలని కెరటిన్ వాడితే జుట్టు రావడం మరింత ఎక్కువ అవుతుందంట. నిజమే. యా, సో మనకి హెయిర్ స్టైలింగ్ కానివ్వండి, హెయిర్ ట్రీట్మెంట్స్ లైక్ కెరాటిన్ కానివ్వండి, సిస్టింగ్ కానివ్వండి, కొత్తగా వచ్చిన హెయిర్ బోటాక్స్ కానివ్వండి, లేదా టెంపరీ కర్లింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా బేసిస్ ఫార్మాల్డిహైడ్ అనే ఒక కాంపోజిషన్ ఉంటుందండి. యూజువల్గా ఇవి ఏం చేస్తాయి అంటే టెంపరీ బాండింగ్ అనేది చేస్తాయి. సో ఈ ఫార్మాల్డిహైడ్ అనేది మన స్కాల్ప్ నుంచి ఎప్పుడైనా మనకి చేస్తున్నప్పుడు ఇవి స్టైలింగ్ కానివ్వండి, హెయిర్ ట్రీట్మెంట్ కానీ చేసేటప్పుడు మనకి మాడ నుంచి చేస్తారు. అంటే ఆ కాంపోజిషన్ అనేది ఫార్మాల్డిహైడ్ అనేది ఖచ్చితంగా మనకి ఫార్మలిన్ కానివ్వండి ఖచ్చితంగా మాడకు అంటుతుంది. సో అది ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ కానివ్వండి, హెయిర్ రూట్ని ఖరాబ్ చేస్తుంది కొన్నిసార్లు. సో అందుకోసం మనకి ఎవరైనా కెరాటిన్ కానివ్వండి, లేదా బాండింగ్ కానివ్వండి, లేదా హెయిర్ బోటాక్స్ ఇట్లా చేయించుకున్నప్పుడు ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా చూస్తాం. సో ఇది ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవద్దు అంటే యూజువల్గా ఎవరికైనా హెయిర్ లాస్ ఉంది, హెయిర్ ఫాల్ మేము ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నాము అన్నప్పుడు, యాక్టివ్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయించుకోవద్దండి. మనము ట్రీట్మెంట్ కానీ అంటే సపోజ్ మనం ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఊడుతుందా, ఏదైనా స్ట్రెస్ వల్ల హెయిర్ ఊడుతుందా అనేది మనం ఫస్ట్ అది రెక్టిఫై చేసుకొని హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మనకు కొంచెం హెయిర్ ఫాల్ పర్వాలేదు, ఇప్పుడేమంతగా ఊడట్లేదు అన్నప్పుడు మనం అడ్వైస్ చేస్తాం. కానివ్వండి యూజువలీ మనకి హెయిర్ ఫాల్ ఉన్నప్పుడే ఇవి చేయించుకుంటే ఇంకెక్కువగా ఊడటానికి ఛాన్సెస్, ఇంకెక్కువ హెయిర్ రూట్ డ్యామేజ్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. జుట్టు రాలుతుంటే ఎట్లాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి పోషకాలు విటమిన్స్ తీసుకోవాలి, ఆహారం తీసుకోవాలి? సో చాలామందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ ఊడటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఎప్పుడు ఎక్కువ చూస్తాము అంటే చిన్నపిల్లలు సరిగ్గా తినకపోవడం వల్ల పేచీలు పెడుతుంటారు కదా, అలాంటి పిల్లల్లో ఎక్కువ మనము జుట్టు రాలడం చూస్తాము. జుట్టే కాకుండా పిల్లలకి కాన్సన్ట్రేషన్ కూడా కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది. అదే టీనేజ్కి వచ్చేటప్పటికి చాలామంది పిల్లలు డైటింగ్ అని చెప్పేసి లేదా క్రాష్ డైట్స్ అని, కొంతమంది ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకొని వేరే అదర్ వైటమిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల మనకు ఉంటుంది. అండ్ ఇంకా కొంతమందికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో బాగానే ఉంటుంది, కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ పిల్లలు డెలివరీ అయిన తర్వాత మనకు ఒకటేసారి జుట్టు రాలడం అనేది చూస్తాం. అది బికాస్ ఆఫ్ ద హార్మోన్స్, నాట్ బికాస్ ఆఫ్ ద న్యూట్రిషన్. అండ్ కొంతమందిలో ఏంటి అంటే డెఫినెట్లీ పోస్ట్ పార్టమ్ అన్నప్పుడు మనం మదర్ మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా మదర్కి కొంచెం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది కూడా చూస్తాం. సో అలాంటప్పుడు కూడా మనకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మళ్ళీ కొంచెము మిడ్ ఏజ్ లైక్ 40 to 50 అన్నప్పుడు అప్పుడు కూడా అబ్జార్ప్షన్ అనేది అంటే కొంతమంది మంచిగా తింటారు కానీ సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల వైటమిన్స్ కానివ్వండి, న్యూట్రియన్స్ కానివ్వండి, వాళ్ళలో మనకి డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్సెసివ్గా చూస్తాం. సో వచ్చేటప్పటికి ఏం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి అంటే వైటమిన్ B12, సీరం ఫెరిటిన్ అండ్ వైటమిన్ D3 డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో సీరం ఫెరిటిన్ అనేది మేజర్గా ఫుడ్లో ఎక్కడ ఉంటుంది అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఏదైనా పాలకూర, చుక్కకూర కానివ్వండి, డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్ లైక్ బ్రోకోలీ వీటిల్లో ఎక్కువ చూస్తాం. సో అన్ని రకాల కూరగాయలు వారానికి 3 to 4 times ఖచ్చితంగా తినాలి అనేది అడ్వైస్ చేస్తాము. ఇకపోతే డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేది అయితే మీరు ఉట్టిగా రోజు పరికడుపునైనా తినొచ్చు, లేదా ఇట్లా లడ్డూలాగా చేసుకొని రోజు తింటే ఎవరికైనా ఇంట్లో చాలా మంచిది. మేల్స్కైనా ఫీమేల్స్కైనా ఇవి అందరికీ వర్తిస్తాయండి. సో దానికి పోతే మళ్ళీ వైటమిన్ B12 డెఫిషియన్సీస్. సో వైటమిన్ B12 అనేది మనం ఎక్కువగా వచ్చేసి వెజిటేరియన్స్లో చూస్తాం. ఎందుకంటే వైటమిన్ B12 అంటే వెజిటేరియన్ ఫుడ్ నుంచి వచ్చేసి చాలా తక్కువ అండి, చాలా మినిమల్ ఆర్ నెగ్లిజిబుల్ చెప్పాలి అంటే. ఇది ఎక్కువగా దేని నుంచి వస్తుంది అంటే ఎగ్ నుంచి కానివ్వండి, రెడ్ మీట్ అంటే మటన్ నుంచి, లేదా ఫిష్ ఆయిల్, లివర్ వీటిల్లో వైటమిన్ B12 అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వెజిటేరియన్స్ ఎవరికైనా అసలు తీసుకోలేకపోతున్నా లేదా టెస్ట్ చేయించుకున్నప్పుడు చాలా తక్కువ ఉన్నప్పుడు ఓరల్ టాబ్లెట్స్ ఉంటాయి, లేదా మనము వారానికి ఒకటి అట్లా 4 వారాలు ఇంజెక్షన్స్ చేయించుకోమని చెప్తాము. సో అదొకటి చూసుకోవాలి. ఇంకా వైటమిన్ D3. సో చాలామంది ఏమంటారంటే మేము ఎండకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, సో దానివల్ల వైటమిన్ D3 డెఫిషియన్సీ. ఎండ బాడీ మీద పడి వైటమిన్ D3 ప్రిపేర్ అవ్వటం అనేది ఒక సింగిల్ చైన్ అండి. ఇప్పుడు వైటమిన్ D3 ప్రిపేర్ అవ్వాలి అంటే మనకు ఒక చైన్ రియాక్షన్ జరగాలి. ఫస్ట్ చైన్ రియాక్షన్ వచ్చేసేసి ఎండ బాడీ మీద పడటం అనేది. సో మల్టిపుల్ అదర్ చైన్ బ్రేకేజెస్ ఎక్కడ ఉన్నా కూడా మనకు ఉంటుంటుంది. సో మనకు కొంతసార్లు చూస్తే ఫార్మర్స్కి కూడా వైటమిన్ D3 డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉండొచ్చు.
ఖచ్చితంగా ఎండలో రోజు వెళ్తాం కాబట్టి మాకు వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉండదు అని అనుకోవడం అనేది చాలా తప్పు. సో మనకి ఇది కూడా వైటమిన్ D3 కూడా యూజువలీ మోర్ ఆఫ్ యానిమల్, అంటే ఫిష్ కానివ్వండి, ఫిష్ ఆయిల్ కానివ్వండి, ఎగ్ నుంచి కొంచెం వస్తూ ఉంటుంది. లేదా మనం చెక్ చేయించుకున్నప్పుడు డెఫిషియన్సీ ఉంటే మనం న్యూట్రిషన్ పరంగా కాకపోతే అట్లీస్ట్ టాబ్లెట్స్ వీక్లీ వన్స్ టాబ్లెట్స్ పరికడుపున అనేది మనం చెప్తాము. మగవారిలో అసలు బట్టతల ఎందుకు వస్తుంది? ఇది జన్యుపరంగా వస్తుందా లేకపోతే వస్తుంది? సో మగవాళ్ళల్లో బట్టతల అనేది 100% జెనెటిక్ అండి. లేదు కొంతమంది అంటారు వచ్చి, లేదు డాక్టర్ నేను ఈ ప్లేస్కి కొత్తగా మూవ్ అయ్యాను, లేదా షాంపూ చేంజ్ అయ్యాను, లేదా నేను యూజ్ చేసే కండిషనర్ మారింది, లేదా వాటర్ మారింది అనేది చాలామంది చెప్తారు. సో మనకి వాటర్ కానివ్వండి, షాంపూ కానీ మనం ఎప్పుడన్నా బట్టతల చూసినప్పుడు ఇక్కడ మాత్రమే చూస్తాం. ఈ సైడ్స్కి కానివ్వండి, వెనక కానీ చూడము అసలు. యూజువల్గా ఒకవేళ మీరు అనుకున్నట్టే షాంపూ కానీ వాటర్ అయితే మనకి సైడ్స్కి బ్యాక్కి కూడా ఊడాలి. మనకు ఒక ప్యాటర్న్లో ఓన్లీ ఇక్కడే పోతుంది అంటే అది 100% ఇట్స్ జెనెటిక్ అండి. ఎందుకంటే మనం షాంపూ ఓన్లీ ఇక్కడే పెట్టాం కదా, సైడ్స్కి కూడా పెడతాం కాబట్టి అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనమాట. సో అది ఖచ్చితంగా జెనెటిక్. సో ఏమవుతుంది అంటే ఇప్పుడు కొంతమంది అంటారు, లేదు డాక్టర్ మా ఫాదర్కి లేదు కానీ మా గ్రాండ్ ఫాదర్కి ఉంది, అలా ఎలా వస్తుంది అంటే యూజువల్గా మనకు ఒక థియరీ ఉంటుందండి, స్కిప్ జనరేషన్ అని. ఎట్లా అంటే ఇప్పుడు తాతకి వచ్చింది, ఫాదర్కి ఎందుకు రాలేదు అంటే ఆ జీన్ క్యారీ చేస్తున్నారు, తన క్యారియర్ కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఆ జీన్, కానీ అదే సన్ మళ్ళీ చూపించవచ్చు బట్టతల. సో అలా ఉంటుంది. స్కిప్ జనరేషన్ థియరీ అనేది ఒకటి ఉంటుంది. సో దానివల్ల కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఈ బాల్డింగ్ అనేది మనం అమ్మాయిల్లో చూస్తాము, అబ్బాయిల్లో చూస్తాము. అమ్మాయిల్లో ఏంటి అంటే మొత్తం అబ్బాయిలాగా మొత్తం కంప్లీట్గా బాల్డ్ కాకుండా జుట్టు చాలా పల్చన అవుతుంది. మనము తల చూడగలుగుతాము, కంప్లీట్గా హెయిర్ అయితే పోవు. సో యూజువలీ ఎందుకు అవుతుంది అంటే మనకి హెయిర్ రూట్ ఉందనుకోండి, హెయిర్ రూట్ చుట్టుపక్కల మనకు పెరిఫాలిక్యులర్ ఫైబ్రోసిస్ అనేది గట్టిగా ఫామ్ అవుతుంటుంది. సో దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ కానివ్వండి, హెయిర్ని నిలకడగా ఉండనివి, దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ చాలా పోతుంది. సో మనకి బట్టతల కూడా ఎప్పుడు కూడా పోస్ట్ ప్యూబర్టీ అంటే ఒక 20 years తర్వాతనో 25 years తర్వాతనో అట్లా ఎక్స్ప్రెస్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఇట్స్ 100% జెనెటిక్ అండి. యూజువల్గా ఏదైనా జెనెటిక్గా ఉన్నప్పుడు మనకు కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి హెయిర్ బట్టతల వస్తుంది అనేది ఎప్పుడు ఎలా చెప్తాము అంటే యూజువలీ హెయిర్కి గ్యాప్ ఎక్కువ పెరగడము, లేదా హెయిర్ లైన్ అనేది కొంచెం వెనకపోవడము, లేదా హెయిర్ అనేది థిన్ అవ్వటము. హెయిర్ థిన్ అవుతుంది, ప్లస్ హెయిర్ బ్లాక్ కలర్ నుంచి బ్రౌన్ కలర్గా కూడా చేంజ్ అవుతుంటాయి. సో ఇవి మనము బాల్నెస్ లక్షణాలు అండి. మీరు ఎర్లీ స్టేజెస్లో కానీ మీరు డాక్టర్ని సంప్రదిస్తే యూజువల్గా మనం దాన్ని అక్కడి వరకు కొంచెం హాల్ట్ చేయగలుగుతాం. బాగా అడ్వాన్స్డ్ చాలా పోయిన తర్వాత పోతే కానివ్వండి, అప్పుడు PRP కానివ్వండి, GFC చేస్తాం. అసలు మొత్తానికి జుట్టు మొత్తానికి పోతే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది యూజువల్గా అడ్వైస్ చేస్తారు.